146వ జయంతి మహనీయురాలు హెలెన్ కెల్లర్ యొక్క జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో వారి జయంతి ఉత్సవం సమావేశంలో భాగంగా వేదికపై ఉన్నటువంటి శ్రీమతి అనితా రామచంద్రన్ గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ మా తమ్ముడు వీరన్న గారు, అదేవిధంగా సోదరిమణి శ్రీమతి శైలజ గారు, తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి ప్రభంజన్ గారు, ఎన్పిఆర్డి ఫౌండేషన్ సభ్యులుగా ఉన్న రాజేందర్ గారు, మల్లికార్జున్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా షఫీ గారు, జబాబ్ టీవ్ ఛానల్ సంబంధించిన ఫౌండర్ నల్గొండ సీన్ గారు, వేదికపైనటువంటి పెద్దలు ఇప్పుడే చాలా గొప్పగా మాట్లాడినటువంటి పెద్దలు గంగారాం గారు, నాగేశ్వరరావు గారు, భానుకుమార్ గారు, వెంకటేష్ గారు, సురేష్ గారు, శంకర్ గారు, అదేవిధంగా కిరణ్ గారు, వేదికపై ఉన్నటువంటి మా వికలాంగుల డిపార్ట్మెంట్ సంబంధించిన వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా ముందు కూర్చున్నటువంటి మా డిజబుల్ సంబంధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా, మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికీ. ఈరోజు ఒక మహనీయురాలు, ప్రపంచంలో మన కళ్ళు లేవు, వినడానికి చెవులు లేవు పరిస్థితిలో మనం గొప్పగా ఈ దేశంలో రాణించాలని ఒక పట్టుదలతోని మన ప్రపంచానికి ఆత్మవిశ్వాసాన్ని, సంకల్పాన్ని సాధనగా ప్రతీకగా నిలిచినటువంటి హెలెన్ కెల్లర్ గారి యొక్క 145వ జయంతి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. హెలెన్ కెల్లర్ జీవితం మనకు ఒక శాస్త్ర సత్యాన్ని చెప్తుంది. శరీరానికి పరిమితులు ఉండొచ్చు, కానీ సంకల్పానికి ఎలాంటి పరిమితులు ఉండవు. మన కళ్ళతో ప్రపంచాన్ని చూడలేకపోయినా తన ఆలోచనలతో ప్రపంచాన్ని చూసేలా చేసింది. వినలేకపోయినా తన విజయాలతో ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసినటువంటి మహనీయురాలు హెలెన్ కెల్లర్ జీవితం మనిషి సంకల్పానికి సజీవ నిదర్శనం. కేవలం 19 నెలల వయసులోనే వచ్చిన తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఆమె చూపు, వినికిడి రెండింటిని కోల్పోయింది. ప్రపంచాన్ని చూడలేక, వినలేక, మాట్లాడలేక చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ నా జీవితాన్ని, నా వైకల్యాన్ని నిర్ణయించొద్దు అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఆమె గురువు సెల్ సన్ అనే అంకిత భావంతో బోధించడంలో భాషను నేర్చుకుంది. స్పర్శ ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకుంది. చదువుపై అంచెలంచెలైన పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి డిగ్రీ పట్టా పొంది తొలి దృష్టి శ్రావణ్య వైకల్యాన్ని కలిగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించింది. రచయిత్రిగా, వక్తగా, సామాజిక సేవకురాలిగా, ప్రపంచవ్యాప్తిగా కోట్లాది మంది దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలిచినటువంటి మహనీయురాలు. ఆమె జీవితం గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఈ వైకల్య విజయానికి అడ్డంగా కాదు, ఆత్మవిశ్వాసానికి లేకపోవడం అసలైన అడ్డంగా. చూపు లేకపోయినా దూరదృష్టి ఉండొచ్చు అని, వినికిడి లేకపోయినా ప్రపంచాన్ని ప్రభావితం చేయొచ్చని సంకల్పంతో ఉన్న అసాధ్యం అనేది ఉండదు. హెలెన్ కెల్లర్ యొక్క శరీర పరిమితులకు జయించింది. మనం మనసులో పరిమితులను జయిద్దాం. ఆమె చీకట్లో జయించినటువంటి ఈ ప్రపంచాన్ని వెలుగులు, నీడలు చూపించింది. ఈ 4 వాక్యాలు ప్రపంచ ప్రసంగ చేసేటప్పుడు విద్యార్థులకు మరి బలంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో ఈ శాఖ మంత్రిగా, లక్ష్మణ్ కుమార్గా, మీ అన్నగా నేను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలో నేను బాధ్యత తీసుకుని సుమారు సంవత్సర కాలం అవుతుంది. నేను మొదటిసారి బాధ్యత తీసుకున్నాక మన యొక్క దివ్యాంగుల, వికలాంగుల సంబంధించిన శాఖకు ఇక్కడికే వచ్చి ఇక్కడ మన పిల్లలందరితో కూర్చొని మన భోజనం చేసిపోయిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మన దివ్యాంగులకు సంబంధించినటువంటి ఏదైతే సంక్షేమానికి చేపట్టినటువంటి ముఖ్య విషయాల్లో మేము ముందు పెడుతున్నాను. మా దివ్యాంగులకు సంబంధించిన ఇద్దరి మధ్యలో మా వీరన్న గారు చెప్పినారు. తిరిగి మన ఆ విషయంలో ఎవరైతే మా దివ్యాంగ సోదరుడు, సోదరిమణులు వివాహం చేసుకుంటారో ప్రత్యేకంగా వారికి ప్రోత్సాహపరంగా ప్రభుత్వం 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల ప్రభుత్వం అందజేసే విధంగా, కానీ తెలంగాణ రాష్ట్రం ఎన్నడూ లేని విధంగా ఈ 2014 ముందు మన రాష్ట్రం మనకు వస్తే అన్ని రంగాల్లో ముందుకెళ్తాం.
అన్ని విధాలా మనం ముందుకెళ్తున్న పరిస్థితుల లోపల 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రాన్ని ఏదైతే పరిపాలించి మేమే రాజులం మేమే మంత్రులం అని చెప్పి ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నడూ కూడా మన శాఖకు కానీ మన శాఖకు ఉన్నటువంటి సమస్యల విషయంలో కానీ మన పరిస్థితుల విషయం కానీ ఎన్నడూ కూడా ఆలోచన చేయలే. మన వారికి సంబంధించిన విషయం లోపల ఎవరైతే మనకు ఒక స్కూటీ కానీ ఒక బ్యాటరీ సైకిల్ కానీ ఇంకా ఇతర పరికరాల విషయం లోపల మన అప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న సందర్భం లోపల అప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు ఎన్నడూ కూడా మరి 2014 నుంచి 23 డిసెంబర్ వరకు మరి ఏ రోజు కూడా కేవలం ఆ 2014 నుంచి 23 వరకు 9.5 సంవత్సరాల లోపల కేవలం 14,000-1,500 ఏదైతే బ్యాటరీ సైకిల్స్ కానీ అదేవిధంగా స్కూటీస్ కానీ మా దివ్యాంగులకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల సుమారు ఈ 2.5 సంవత్సరాల లోపల సుమారు 2,000 మంది లబ్ధిదారులకు 33 జిల్లా కలెక్టర్ల ద్వారా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ తీసుకొని మా జిల్లాకు సంబంధించిన దివ్యాంగుల శాఖ ద్వారా ఈరోజు ప్రతి జిల్లాకు మా అందరి తరఫున నేను కానీ మా సెక్రటరీ గారు కానీ మా డైరెక్టర్ గారు కానీ ఈ శాఖ తరఫున మా వీరన్న ఏ జిల్లాకు పోయినా కూడా గొప్పగా ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ఆ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. మేము ఎందుకు సంతోషంగా ఈ విషయాన్ని మేము అందరికీ ఎందుకు మనం చేస్తున్నామంటే ప్రభుత్వం తరఫున మేము చేసిన మంచిని మేము ముందు పెడుతున్నాం. మా దివ్యాంగులకు సంబంధించిన ఏదైతే సమస్యల విషయం లోపల అనేక సమస్యలు ఉన్నాయి. మా సంఘాల పరంగా వేదికపై మా అన్నలందరూ ఇప్పుడు వస్తుంటారు నా సెక్రటరీకి నా పేషికి చాలామంది అన్నలందరూ పేరు ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ మా అన్నలు మా కుటుంబ సభ్యులు. ఎందుకంటే ఆ శాఖ మంత్రిగా నా బాధ్యత అనేక అంశాలు మా దివ్యాంగుల తరఫున నా ముందు పెట్టినారు. తప్పకుండా నా బాధ్యత మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తుంటున్నాను. ఒకటి తర్వాత ఒకటి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారి యొక్క సహకారంతో తప్పకుండా సమస్యలని పరిష్కారం చేస్తారన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మా మిత్రులందరూ కూడా మరి ఏదైతే జీవో నెంబర్ 34 కదా జీవో నెంబర్ 34 విషయంలో మా వీరన్న మా సెక్రటరీ అంతా మేడం గారు నాకు చెప్పినారు. ఎవరైతే దివ్యాంగుల పరంగా ఉన్నారో మా ప్రభుత్వ పరంగా ఉద్యోగం చేస్తున్నారో సోదరి మరి ఒకవేళ అక్కడ చేస్తుంటే ఆ సోదరుడు వేరే దగ్గర ఉంటే ఒకవేళ దివ్యాంగుల పరంగా వారికి సర్టిఫికెట్ ఉండి ఆ దివ్యాంగ కూటలు ఉద్యోగం చేస్తున్నట్టయితే ఇద్దరిని ఒక దగ్గర ఉంచే విధంగా 34 జీవో ఇవ్వడం జరిగింది. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.